ఒక మార్పు అనేది మనిషిలో అంత హ్మ్. సులువుగా రాదు. హ్మ్. అండ్ రెండోది ఆల్రెడీ ఒక పక్కన కర్మ ఉంటది. ఒక పక్కన గ్రహాలు కాపు కాస్తూ ఉంటాయి. హ్మ్. మన మైండ్‌ని ఈజీగా మౌల్డ్ అవ్వకుండా. హ్మ్. ఆటిలన్నిటిని అధిగమించి మారటం అనేది కష్టమైన విషయమే. కానీ ప్రయత్నించాలి. హ్మ్. అవుతదా లేదా అన్న ఆలోచన వచ్చిందంటే అదే ఫస్ట్ ఫెయిల్యూర్. ఓకే. యెస్, నేను మారాలి అనుకుంటాం, ఒక అడుగు వేయటం. హ్మ్. అప్పుడు ఒక్కొక్క అడుగు మనం ఫోర్స్‌ఫుల్‌గా వేసుకుంటూ వెళ్తే తప్పకుండా నేచర్ మనకి హెల్ప్ చేస్తది. ఈ ప్రకృతి మనకి సహాయం చేస్తది. హ్మ్. మనం ఏదైతే నేను మారాలి, నేను మారాలి, ఈ కర్మని నేను జయించాలి, ఈ బంధాలు, ఈ బాధలలోంచి నేను బయటకు రావాలి అనుకోని వాళ్ళు మేనిఫెస్ట్ ఏదైతే చేస్తారో, హ్మ్. ఏదైతే మనం చెప్తున్నామో యూనివర్స్‌కి, హ్మ్. అక్కడ ప్రకృతి గనక స్పందిస్తే ఔట్ ఆఫ్ కర్మ ఈ గ్రహాలని అతీతంగా మనకి ప్రకృతి సహాయం చేయగలదు. హ్మ్. సో, మన సంకల్పం ఎప్పుడు కూడా చెప్తారు ఇఫ్ దెర్ ఈస్ ఎ విల్ దెర్ ఈస్ ఎ వే అని. యెస్. ఎప్పుడైతే మనకు ఒక దృఢ సంకల్పం ఉంటదో, హ్మ్. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆస్ట్రాలజీ, గ్రహాలు, కర్మ సిద్ధాంతాలు కూడా పక్కన పెడితే, ఎప్పుడైతే దృఢ సంకల్పం ఉంటదో, అది కూడా మనకి ఔట్ ఆఫ్ నోవేర్ హెల్ప్ చేస్తదనమాట. ఓకే.